ఇప్పుడైతే త్రియుగి నారాయణ టెంపుల్కి వెళ్తున్నా. త్రియుగి నారాయణ టెంపుల్ ఇక్కడే శివ పార్వతులు మ్యారేజ్ చేసుకున్నారు. సో ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 6:50 అవుతుంది. క్లోజ్లీ అరౌండ్ 7 అవుతుంది టైం మార్నింగ్. చల్లగా ఉంది వెదర్ అయితే లిటరల్లీ అట్లుందనమాట. అండ్ ఎస్పెషలీ బ్యాక్గ్రౌండ్ వ్యూస్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ వ్యూ అన్నీ లాడ్ చేసాయి ఇక్కడ అంతవరకు. ఇక్కడ చూడండి వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. అన్ని జీప్స్ అన్నీ ఇటు సైడ్ నుంచి వస్తున్నాయి లిటరల్లీ. గౌరీకొండ నుంచి ఇది సోన్ప్రయాగ్ వెళ్ళే మార్గం అన్నమాట. ఇక్కడ నుంచి అరౌండ్ త్రియుగి నారాయణ టెంపుల్ వచ్చేసి లిటరలీ 14 కిలోమీటర్స్ ఉంది. 14 కిలోమీటర్స్ అంటే వెళ్ళడానికి 1 hour, రావడానికి 1 hour. అక్కడ 1 hour టైం స్పెండ్ చేస్తాం. త్రియుగి నారాయణ టెంపుల్ వెళ్ళడానికి సోన్ప్రయాగ్లో మనకి వెహికల్స్ అనేటివి అవైలబుల్ ఉంటుంది. ఓన్లీ జీప్స్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది. లేదంటే ప్రైవేట్ కార్స్ బుక్ చేసుకోవాలనుకుంటే చాలా అమౌంట్ అయితే ఖర్చు పడుతుంది. జీప్స్కి అయితే పర్ పర్సన్ 200 రూపీస్ అనమాట. వెళ్ళడానికి 100, రావడానికి 100. మినిమం 8 మెంబర్స్ అవ్వందే వాడు కదలడు. అండ్ మేమైతే ఇంకా త్రియుగి నారాయణ టెంపుల్కి అయితే వచ్చేసాం ఇప్పుడైతే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో. ओपन योर शूज यस जहाँ पे माता पार्वती का शादी हुआ ओपन योर शूज इधर खोलो ये पत्ता ले लो. ఇదే త్రియుగి నారాయణ టెంపుల్. శివ పార్వతులు పెళ్లి చేసుకున్నారు ఇక్కడే. అదే కుండ అనుకుంటా. ఆ కుండలో వాటర్ తాగితే అన్ని రోగాలు పోతాయంట. శివపార్వతులు ఇక్కడ మ్యారేజ్ చేసుకున్నప్పుడు దేవతలు ఇంకా విష్ణుమూర్తి, బ్రహ్మ అందరు వచ్చి ఇక్కడ ఆశీర్వాదం కూడా ఇచ్చారు. శివ పార్వతులు మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఇక్కడ. అలాగే మన సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ మన ఆంధ్రాలో సత్యనారాయణ అన్నవరంలో ఉన్న సత్యనారాయణ గారు ఉన్నారు కదా, అక్కడ ఎలాగైతే పెళ్ళిళ్ళు జరుగుతాయో త్రియుగి నారాయణ టెంపుల్లో కూడా చాలా అంటే చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుంటారు అన్నమాట. సో అందుకే ఈ టెంపుల్ అనేది శివుడు పెళ్ళి చేసుకున్న ప్లేస్ కాబట్టి అందరు ఇక్కడ వచ్చి పెళ్ళి కూడా చేసుకుంటూ ఉంటారు. అండ్ ఇప్పుడైతే లోపలికి అయితే వచ్చేసాము. లోపలనే ఇక్కడ చిన్న చిన్న 2 గుడులు అయితే ఉన్నాయి. ఈ గుడి వచ్చేసి మనకి మన వినాయకుడిది. అలాగే ఈ గుడి వచ్చేసి అన్నపూర్ణ దేవి గుడి అన్నమాట. అలాగే ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా మనకి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అన్నపూర్ణాదేవి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ పూజ అయితే చేసుకుంటారనమాట. ఫస్ట్ పూజ వచ్చేసి ప్రాత పూజ, అది 201 రూపీస్. మార్నింగ్ టైం చేస్తారనమాట ఈ పూజ. అఖండ జ్యోతి అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ లోపల గుడి లోపల అఖండ జ్యోతి ఉంటుంది అనమాట. అదేంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఆ అఖండ జ్యోతి అనేది అలా వెలుగుతూనే ఉంది ఎన్నో ఇయర్స్ నుంచి ఆ గుడి లోపల. నేను వీడియో తీయడానికి అవ్వలేదు, కానీ ఆ ధుని అనేది ఉంటుంది ఆ అఖండ జ్యోతిలో. చాలామంది పూజ అనేది చేస్తారనమాట ఈ అఖండ జ్యోతి. ఇదే అనుకుంటా దర్శనం అయితే ఇప్పుడు అయిపోయింది. ఇదే అనుకుంటా, ఇందులోనే తాగాలనుకుంటా నాకు తెలిసి. ఈ వాటర్ రోగాలన్నీ పోతాయని విన్నా. ఏకున్నా తినడం లేదు. ఇటు సైడ్ నుంచి ఇలా వస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి ఏదో ఉండే దర్శనం అయితే అయిపోయింది. లిటరల్లీ నెక్స్ట్ లెవెల్లో ఉండింది. టెంపుల్ అయితే లోపల పూర్వకాలంలో ఎలా అయితే ఉంటుందో అలా ఉంది, కానీ బాగుంది. గుడి మాత్రం చాలా బాగుంది. ఇక్కడ విష్ణువు వారు ఉన్నారు కదా, విష్ణుదేవుడు,
విష్ణుదేవుడు కరెక్ట్ కిందనే కుండం ఉంటుంది. ఈ కుండంలో వాటర్ తాగిన వాళ్ళకి ఏ డిసీజెస్ ఉన్నా ఏమున్నా పోతాయని నమ్మకం. సో నేను కూడా ఒక బాటిల్ తీసుకున్నా, ఇక్కడే తీసుకొని తాగాను కూడా. ఒక బాటిలే తాగేసాను వాటర్. మళ్ళీ ఇంకో బాటిల్ నింపుకొని ఇది ఇంటికి తీసుకొని వెళ్తాను. శివపార్వతులు ఇక్కడ పెళ్లి చేసుకున్నారు. ఇక్కడ నుంచి వ్యూ చూడండి. ఇక్కడ నుంచి నో ఎంట్రీ, అక్కడ నుంచి ఎంట్రీ అయినా అన్నమాట నేను. ఇక్కడ ఏ దేవుడు వాళ్ళు ఉన్నారో చూడలేదు, ఒకసారి చూసేది వస్తా. ఇక్కడ నుంచి కరెక్ట్ ఈ విష్ణు వాళ్ళ గుడి నుంచి ఎటు వస్తే ఇక్కడే శివుడు స్నానం చేసుకున్నాడంట ఈ కుండంలో. ఇదిగోండి, ఇదైతే గ్యారంటీ మనం వెళ్ళాల్సింది. నేను ఇక్కడ కేదార్నాథ్ దర్శించుకొని కిందకు వచ్చాను. ఆ కేదార్నాథ్ దగ్గర నాకు ఇక్కడ ఒక అన్న కలిసాడు అనమాట. సో ఆ అన్న నేను కలిసి ఈ గుడికి వచ్చామన్నమాట. సో ఈ అన్న పూజ అయితే చేసుకుంటున్నాడు. నేనైతే అన్న కోసం వెయిట్ చేస్తూ ఉన్నా ఇక్కడ కూర్చొని. ఏమైందన్నా? దుని ఉంది కదా, దుని దగ్గర పూజ చేయించాం. లోపల దర్శనం చేసుకున్నాం. మధ్యలో శ్రీ నారాయణ, తర్వాత వచ్చేసి సరస్వతి, లెఫ్ట్ సైడ్ సరస్వతి, రైట్ సైడ్ లక్ష్మీ అమ్మవారి. మేము సోన్ప్రయాగ్ నుంచి ఈ త్రియోగి నారాయణ టెంపుల్కి అయితే ప్రైవేట్ క్యాబ్ అయితే హైర్ చేసుకున్నాం. సో ప్రైవేట్ క్యాబ్ అతను మాకు 1200 రూపీస్ అయితే చెప్పాడు మా ఇద్దరికి. సో వితిన్ హాఫ్ అన్ అవర్లో సోన్ప్రయాగ్ నుంచి త్రియోగి నారాయణ టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చు. మళ్ళీ సేమ్ అదే హాఫ్ అన్ అవర్లో కింద కూడా వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడైతే మేము అది అయిపోయి కిందకైతే వెళ్ళిపోతున్నాం అనమాట సోన్ప్రయాగ్కి. ఇప్పుడైతే నేను గుప్తకాశీకి వెళ్ళి గుప్తకాశీ నుంచి ఉఖీమఠ్ నుంచి ఓంకారేశ్వర్ టెంపుల్ అనమాట. కేదార్నాథ్ 6 months ఎప్పుడైతే క్లోజ్ చేస్తారో ఆ 6 months, మిగతా 6 months ఎక్కడ చేస్తారు పూజ అనేది ఈ గుడిలో చేస్తారనమాట. ఓంకారేశ్వర్ గుడి ఉఖీమఠ్లో ఉంటుందన్నమాట ఈ గుడి అనేది. సో ఇప్పుడైతే నేను అక్కడికి వెళ్ళిపోతున్నా. అయితే కేదార్నాథ్ మూసేస్తున్నారు కదా, 2 Novemberకి క్లోజ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మళ్ళీ ఎవరైనా కేదార్నాథ్ శివరిని చూడాలనుకుంటే వాళ్ళు ఈ గుడికి వస్తారు, ఓంకారేశ్వర్ గుడి. సో అదన్నమాట. సో ఇప్పుడు మనం ఆ గుడికి వెళ్తున్నాం. ఇది వచ్చేసి ఇది గుప్తకాశీకి వచ్చినాం ఫస్ట్. సోన్ప్రయాగ్ నుంచి గుప్తకాశీ నుంచి ఉఖీమఠ్. సో ఇది ఉఖీమఠ్ రోడ్లో. ఇప్పుడు ఏంటంటే మనం 1/2 kilometer నడవాలంట. 1/2 kilometer ఇక్కడ నుంచి ఏంటి ఉఖీమఠ్ నుంచి. సో మీరు ఎవరైనా సరే ఫస్ట్ సోన్ప్రయాగ్ నుంచి, నేనైతే సోన్ప్రయాగ్ వచ్చా. సోన్ప్రయాగ్ నుంచి యాక్చువల్ అయితే కేదార్నాథ్ దర్శించుకొని దాని తర్వాత సోన్ప్రయాగ్ కూడా కాదు, గౌరీకుండ్, కేదార్నాథ్ టు గౌరీకుండ్ హార్స్లో వచ్చిన. మళ్ళీ ఏమో గౌరీకుండ్ నుంచి మళ్ళీ సోన్ప్రయాగ్ వరకు అవ్వడం లేదు, బస్సెస్ అక్కడ వరకు ఆపడం లేదు కాబట్టి సీతాపూర్ అక్కడ నుంచి 1 kilometer ఉంటుంది. సో అక్కడ నుంచి అలాగే వెళ్ళిపోవడమే. సో సీతాపూర్ నడుచుకుంటూ వెళ్ళిన. మళ్ళీ అక్కడి నుంచి సీతాపూర్ నుంచి నేను మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకున్నా. క్యాబ్ ఏమో 200 రూపీస్ ఛార్జ్ చేసిండు గుప్తకాశీకి. సో గుప్తకాశీకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో క్యాబ్ తీసుకోవాలి గుప్తకాశీ నుంచి ఉఖీమఠ్. సో ఈ ఉఖీమఠ్ నుంచి ఇక్కడ ఎవరైనా అడిగినా చెప్పేస్తారు ఉఖీమఠ్ నుంచి ఓంకారేశ్వర్ మందిర్. సో ఈ మందిర్ ఎక్కడుందా అని అడగాలన్నమాట. అడిగితే వాళ్ళు అంతా చెప్తారు. ఇప్పుడు అదే లైన్లో మనం పోతున్నాం. లిటరల్లీ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. రాబాయి ఏదేమో 1/2 kilometer కన్నా ఎక్కువనే దూరం వస్తున్నా బాబు. ఇంకెక్కడుందో ఏమో. ఇదిగో బాబు వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది కదా. ఇదేమండి ఇట్లా ఆల్మోస్ట్ 1 kilometer పైన ఉంది రాబాయి నడవడానికి.
ఎంత పెట్టుకొని 1/2 కిలోమీటర్ చెప్పినాడు ఏంద్రా ఆయన. చూడండి అసలు ఇంత ఉంది. వచ్చేసినాం. ఇదిగోండి ఇదే టెంపుల్ అంట. అది చూడండి ఇది టెంపుల్ అన్నమాట. ఇక్కడ నుంచి సెక్షన్ ఎక్కేద్దాం. ఇదే టెంపుల్. కూర్చొని పోదాం. ఇదే ఇక్కడే పూజ చేస్తారనమాట. ఎవరైతే కేదారేశ్వరు స్వామి మూసేసిన 6 months క్లోజ్ చేస్తారు కదా, మరి ఆ పూజలు 6 months ఎక్కడ చేస్తారు ఆ పూజలు? సో ఇక్కడ చేస్తారనమాట ఈ గుడిలో. ఇది ఈ టెంపుల్ ఉక్టిమట్లో ఉంది ఈ టెంపుల్. ఈ టెంపుల్ పేరు ఓంకారేశ్వర్ టెంపుల్. ఉక్టిమఠ్ ఓంకారేశ్వర్ టెంపుల్. దీని సైడ్లలో ఇక్కడ చూడండి ఇదో టెంపుల్, ఇంకేమో ఉన్నాయి ఈ సైడ్లలో. దాని తర్వాత ఇదిగోండి లోపలంతా ఇలా ఉంది. సో ఇది 6 months క్లోజ్ చేసాక ఎప్పుడైతే 6 months ఓపెన్ చేస్తారో ఇంకా అక్కడ జరుగుతాయి పూజలు. 6 months క్లోజ్ చేసినప్పుడు ఇక్కడ జరుగుతాయి టెంపుల్లో. ఇదిగోండి ఈ సైడ్లో చూడండి 6 months మాత్రమే ఇక్కడ పూజలు చేస్తారు. అంటే ఇక్కడ ఎప్పుడు ఎవ్రీ డే చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక మూర్తి వస్తుంది అనమాట. శివుడిది ఫేస్ ఉంటుంది కదా, ఆ మూర్తి కొండ మీద నుంచి కేదార్నాథ్ నుంచి తీసుకొని వస్తారంట. ఈ గుడికి తీసుకొని వస్తారు. ఎప్పుడైతే అక్కడ క్లోజ్ చేస్తారో ఇక్కడ ఆ మూర్తిని తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠిస్తారు. 6 months అది తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం అంటే 6 months అది మూర్తిని ఏదైతే ఉంటుందో ఆ ఫేస్తో ఉన్న శివుడిది అది తీసుకొని వచ్చి ఇక్కడ పెడతారనమాట. మంచి ప్లేస్ ఇది. ఎవ్వరు చెప్పరు, అందరు తుంగనాథ్ అనుకొని వెళ్ళిపోతారు. అసలైన ప్లేస్ ఇది.